మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టీయూడబ్ల్యూజే ఐజేయూ కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వీరహత్ అలీకి స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది ఐజేయూనే అని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంఘ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా పత్రికల్లో జర్నలిస్టులను మామూలుగా వాళ్ళని తీసేస్తాం, వద్దుపో రాయదుపో వార్తలు అంటే చాలా మంది జర్నలిస్టుల దగ్గర మనం అప్లికేషన్లు సేకరించి లేబర్ కోర్టులో కొట్లాడి యాజమాన్యాల మెడలు వంచి వాళ్ళ పరిహారం చెల్లించిన ఘనత మనకి కట్టినారు. అక్రిడేషన్ అంటే అది ఉంటుంది దాంట్లో తమ్ము మీరు అనుకుంటుంటే ఒక బస్ పాస్కో లేక ఇంకా ఇంకేదో రైలు పాస్కో అని ఎప్పుడు అనుకోకండి. అక్రిడేషన్ కార్డు ద్వారా మనం పనిచేసే సంస్థ వాళ్ళ మెడలు వచ్చే ఒక అవకాశం ఉంది. మీ శ్రమ వారు దోపిడీ చేస్తే దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం మనకు అక్రిడేషన్ కార్డు ఉందని చెప్పి కూడా లీగల్ గా ఒక మంచి ఆయుధం అని చెప్పి కూడా నేను దృష్టిమైనటువంటి హెచ్యుజేకి అధ్యక్షుడిగా ఉన్న మిత్రుడు శంకర్, అలాగే దాదాపు ఈ యూనియన్ లో నేను చూస్తున్నప్పటి నుండి, ఎందుకంటే నేను 25 ఏళ్ల కిందనే ఉమ్మడి జిల్లాకి, మీ వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఎన్నికల పరిశీలకుడిగా లేదా ఈ జిల్లాకి సభ్యత్వాలకి ఇన్ఛార్జిగా చాలాసార్లు వచ్చేవాడిని ఆ రోజుల్లోనే. అప్పటి నుండి నాకు గుర్తున్న ముఖాలలో బాగా గుర్తున్న ముఖం ఇప్పుడు మళ్ళా కలిసి ముఖం మా శ్రీనివాస్ గౌరవ్. అప్పటి నుండి కూడా ఆయన అనేకమై అదే కమిట్మెంట్, అదే సిన్సియారిటీతో మన సంఘానికి సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ మిత్రుడు శ్రీనివాస్కి, ఇంకా మిగతా మిత్రులు చాలా మంది వేదిక మీద వాళ్ళందరికీ నేను వేదిక మీద నా మిగతా కాంపిటెన్స్ అందరికీ ఉద్యమాభివందనాలు తెలుసుకుంటూ మీ అందరికీ ఇవాళ నాతో మీరు చూపుతున్న మీ ఆదరాభిమానాలకి నేను తలవంచి నమస్కరిస్తూ మీ ఆశిస్తులు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ మీకు ఉద్యమాభివందనాలు తెలుసుకుంటున్నాను. నిజంగా ఇవాళ నేను ఈ సభకి రావడానికి ఒక ముందే షెడ్యూల్లో ఒక ప్రణాళిక లేదు. వాస్తవం చెప్పాలంటే నేను ఇవాళ వచ్చింది ఈ మానుకోట ముద్దుబిడ్డ దాశరథి కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవాలలో నన్ను అతిథిగా, గౌరవ అతిథిగా నిర్వాహకులు ఆహ్వానించారు. వాళ్ళ ఊర్లో అక్కడి మహబాద్లో జరిగే కార్యక్రమాల్లో ఉత్సవాలు భాగస్వామ్యం కావాలని చెప్పి నన్ను ఆహ్వానించిన మిత్రుడు దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి గారు, వాళ్ళ జరగని ఎమ్మెల్సీ రవీంద్ర గారు నన్ను ఆహ్వానిస్తే నేను వాళ్ళ టైం కోసం విలువైన ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో అవకాశాలు ఉన్నా ఆర్థికంగా ఎదిగే వనరులు, వస్తువులు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ పక్కన పెట్టి పాలక పక్షాలతో నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల పక్షపాతిగా ముద్రపడ్డ పెద్దలు, మన ఉద్యమ నాయకులు, ఉద్యమ సారథి, జర్నలిస్టు కష్టం వస్తే తన కంటిలో నలుసుపడ్డట్టుగా ప్రతి ఇంటికి ఒక బంధువులాగా మారిన పెద్దలు, మన రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా మన మహబూబాబాద్ జిల్లాకు విచ్చేసిన వీరహత్ అలీ గారు మాట్లాడతారు. హర్షధ్వానాలతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను.